నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. గురు పూజోత్సవ కార్యక్రమంలో పుర కమిషనర్ మోదకొండ. జెడ్పీ నిధులతో పాఠశాలల్లో మౌలిక వస్తువులు. సైదాపురంలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ శిరీష వెల్లడి. వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు. డిఎన్ఆర్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. పురవీధుల్లో ఊరేగిన శ్రీకృష్ణ భగవానుడు. అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు. రాజరాజేశ్వరి, కన్యకా పరమేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని పురపాలక సంఘం కమిషనర్ మోదకొండ పేర్కొన్నారు. గూడూరులోని సిఎస్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన గురు పూజోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మోదకొండ మాట్లాడుతూ భావి భారత పౌరులుగా విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారన్నారు. సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేది కూడా వారేనని ఆయన వివరించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పరంజ్యోతి, మున్వర్ బాషా, కౌన్సిలర్ శంషీరా మొదలగువారు పాల్గొన్నారు. మా టీచర్ కనబడే కానీ ఎంతో సంతోషం వస్తుంది. ఎస్కల మేడం కానీ ఎవరైనా మా ముందుకు వస్తే మా టీచర్ పోతుందని మనం కనబడితే గురు పూజోత్సవాన్ని మీరు ఇంత భారీ ఏర్పాటు చేసి ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు ఉపాధ్యాయులు ప్రభుత్వం తెలియజేస్తున్నాను. అంతేకాక సమాజంలో మంచి నడవడిక కలిగిన సమాజంలో మంచి నడవడిక కలిగిన విద్యార్థులను తయారు చేయాలంటే గురువుల ద్వారా సాధ్యమవుతుంది. భావి భారత పౌరులు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్నా, వాళ్ళని ఉన్నత శిఖరానికి చేరుకునేందుకు తయారు చేయాలన్న ఆ శక్తి సంవత్సరాలని ఉపాధ్యాయుల మీద ఉంది. నేను చూస్తున్నామండి ఈ గురు పట్టణంలో టీచర్లు చాలా వరకు రెడ్ సంస్థ సేవలు అభినందనీయమని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు తెలిపారు. గూడూరులోని కృష్ణ మందిరంలో సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు సరుకులు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న కృష్ణ మందిరంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు ఫల సరుకులు పంపిణీ చేశారు. దాతగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ వికలాంగులకు చేయూత ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ సంస్థ అధ్యక్షుడు జానా సుధీర్, గౌరవ అధ్యక్షుడు శ్రీధర్, సభ్యులు రాజేష్, రామలింగం, జమీర్ మొదలగువారు పాల్గొన్నారు. అందులో భాగంగా ఈ నెల కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి అందరం కూడా మా కమిటీ సభ్యులందరం కూడా మేము ఇక్కడ సమావేశం అయ్యాము. ముందుగా పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా కృష్ణాష్టమి మరియు గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. రెడ్ సంస్థ తరఫున కృష్ణాష్టమి దినము రోజు రెడ్ సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ ఫల సరుకులు పేదలకి వాళ్ళ సంస్థ ఈ సంస్థ స్థాపించి 36 నెలలు అవుతుంది. ఫస్ట్ వాళ్ళు 5 మంది సభ్యులతో వాళ్ళ సొంత డబ్బులతో ఎవరు సహకారం కాకుండా వాళ్ళు సొంత డబ్బులతో వాళ్ళకి పల సరుకులు ఇవ్వడం ప్రారంభించారు.
అదేవిధంగా ఇప్పుడు 36 నెలలు కంటిన్యూ చేస్తున్నారు. ఈ దినం 25 మందికి పెరిగింది ఆ సంఖ్య. దాతల సహకారంతో ఇంకా దాతలు సహకరించి మన మొత్తం దేశాన్ని పేదరికం లేకుండా చేయలేకపోయినా కనీసం మన గూడూరులో మన పట్టణంలో మనకు తెలిసినంత వరకు పక్కన కుటుంబీకులు ఎంతమంది పేదలు ఉన్నారో వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో వాళ్ళు ఆ పరిస్థితి గమనించి ఈరోజు ఇంతమందికి వీళ్ళు పలసరకులు సప్లై చేస్తున్నారంటే మనం చాలా అభినందిస్తున్నాను. జడ్పీ నిధులతో పాఠశాలను అభివృద్ధి చేస్తామని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పొట్టేళ్ల శిరీష తెలిపారు. సైదాపురంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. సైదాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జడ్పీ వైస్ చైర్మన్ శిరీష హాజరై మాట్లాడారు. మండలంలోని పాఠశాలలకు జడ్పీ నిధులతో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన బిందు, మధుసూదన్ రావు, శ్రీనివాసులు, కృష్ణయ్య మొదలగు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నోటి అంకమ్మ, తహసీల్దార్ సుధాకర్ రావు, ఎంఈఓ నందకుమార్, మండల ఉపాధ్యక్షురాలు వసంతలక్ష్మి, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకులు నోటి రమణారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. ఆయన భావాలు చెప్తాము. సర్వేపల్లి రామకృష్ణ చెప్పాలంటే మనం ఎవరైనా చెప్పవచ్చు. ఆయన టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన బదిలీ అయినప్పుడైతేనేమి ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు విద్యార్థులందరూ కూడా బుర్రాలు లేకుండా ఆయన సొంత రథాన్ని వాళ్ళ పట్టిన రైల్వే స్టేషన్ దగ్గర లాక్కుని పోయి అక్కడ వాళ్ళని ఆయన్ని ట్రైనింగ్ ఇచ్చారు. అది మనం చెప్పుకుంటాము. కానీ ఇప్పుడు ఆ విధంగా కనిపిస్తే అంటే మానవ హక్కుల వదిలిపోతుంది. చిన్నప్పుడే చేత రథం లాగిచ్చారని చూడండి. ఆనాటికి ఈనాటికి విద్యా విలువలు ఒకసారి గమనిస్తూ ఉందండి. చాలా గొప్పగా చెప్పుకుంటామండి. సర్వేపల్లి రామకృష్ణ చెప్పుకుంటామా ఆయన విధానాలు పాటించాం. పిల్లలకు చదువు ఒక గురువుగా జీవితాంతో ఎన్నో జీవితకాలాల్లో నిలిచిపోయిగా రాధాకృష్ణ అభినందిస్తూ ఒక రాష్ట్రపతి ఎన్నికలకు ప్రపంచ దేశాలతో చేసినంత గురుదేవుడు ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఇక్కడ వచ్చిన టీచర్లందరూ కూడా ఇటువంటి గొప్ప పూజోత్సవం గురు పూజోత్సవాలు మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు గౌరవ ఎంఈఓ గారికి వారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సమాజంలో విద్య ఎంతో అవసరం. ఆ విద్య యొక్క ప్రాముఖ్యతని గుర్తించి దానికి అనుగుణంగా విద్యార్థులు తీర్చిదిద్దాలి. విద్య అనేది ఇంద్రుడి చేతిలో వజ్రాయుధానికి ఎంత విలువ ఉంటుందో చదువుకున్న వ్యక్తికి అంత విలువనిస్తుంది. అటువంటి విద్యను, విలువైన విద్యను బోధించే గురువు వజ్రాయుధ కంటే కూడా గొప్పవాడు. కేవలము విద్య అనే కాకుండా విలువలను నేర్పి భారతదేశ భవిష్యత్తును, భావి తరాల పౌరులను ఒక్క తరగతి గదిలోనే తయారు చేసే గొప్ప శక్తి కేవలం ఒక్క గురువుకు మాత్రమే సాధ్యమవుతుంది. నేను కూడా మొదట ఉపాధ్యాయ వృత్తిని అనుసరించే కొన్ని సందర్భానికి అనుకూలంగా ఈ రాజకీయ ప్రవేశం. ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి పౌరులు. ఈ విద్యార్థుల్ని తీర్చిదిద్దేది మన ఉపాధ్యాయులు. క్లాస్ రూమ్ లో వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు చెప్తే వాళ్ళు మంచి స్థాయికి, ఉన్నతమైన స్థాయికి వెళ్లి మన రాష్ట్రానికి, అదేవిధంగా దేశానికి, విదేశాలకు కూడా వెళ్లి మన దేశానికి మంచి పేరు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కృషి చేస్తున్న మన ఉపాధ్యాయులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదివరలో మనకి మంచి స్టాండర్డ్స్ ఉండేవి. ఆ మధ్యకాలంలో కొద్దిగా ఇది తగ్గింది. మరలా మళ్ళీ మనం వేగం పుంజుకొని కార్పొరేట్ స్థాయి విద్యా సంస్థలతో కూడా మన స్కూళ్లు పోటీ పడుతున్నాయి. పోటీ పడి అట్లాగే IIITలో కూడా మన విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు. అది మనకి చాలా గర్వకారణం. విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత గురువులదేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు పనబాక కృష్ణయ్య పేర్కొన్నారు. గూడూరులోని ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని అండర్ బ్రిడ్జ్ సమీపంలో ఏర్పాటై ఉన్న ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పనబాక కృష్ణయ్య హాజరై మాట్లాడారు. జన్మనిచ్చేది తల్లిదండ్రులను, పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేది మాత్రం గురువులేనని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కొనిదెల మునిగిరీష్, కరస్పాండెంట్ కేఆర్ రెడ్డి, కేఎస్ రెడ్డి, ఏవో నరసింహారావు, ఇంద్రాణి, నవకోటి మొదలగు వారు పాల్గొన్నారు. Among 25 schools, we got the first place.
So I congratulate those who are coordinating in all these auspicious occasion. And today's occasion also మనం లేట్గా స్టార్ట్ చేసినా కానీ త్వరగా ముగించడానికి ట్రై చేస్తున్నాం బికాస్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ లేట్ ఫర్ లంచ్. సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి స్పీచెస్ మన పిల్లలు రెడీగా ఉన్నారు చెప్పడానికి. సో ఐ రిక్వెస్ట్ ద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ విల్ ఫాలో. థ్యాంక్ యూ సార్. పిల్లలు వాళ్ళ తప్పులు సరిచేస్తూ వాళ్ళని బాగోగులు చూసుకుంటూ క్రమశిక్షణగా నెక్స్ట్ వాళ్ళకి ఏం కావాలన్నా ఫర్దర్గా స్టడీస్ ఏం చదువుకోవాలి, ఏం తప్పులు చేయకూడదు, ఎలా జాగ్రత్తగా ఉండాలా అనేది నేర్పేవాళ్ళు సద్గురు. దాంట్లో రాధాకృష్ణన్ గారు చాలా ఎక్కడ వర్క్ చేసినప్పుడు కూడా ఆయన 1911లో మలయాళం టీచర్గా స్టార్ట్ చేసి వెంటనే ఇంటర్మీడియట్ తర్వాత కలకత్తాలో, బెంగళూరులో, మైసూరులో దగ్గర చాలా దగ్గరలో ఆయన ఫిలాసఫర్గా పనిచేశారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడ వచ్చింది ఏంటంటే కల్నీళ్ళే. ఆ కల్నీళ్ళు ఏంటంటే ఎక్కడ టీచ్ చేసినప్పుడు కూడా అతను అక్కడి నుంచి వచ్చేస్తున్నాడు అంటే పిల్లలంతా ఏడ్చేవాళ్ళండి. ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళు గురువుని కోల్పోవట్లేదు, సద్గురువుని కోల్పోతూ ఉన్నారు. సద్గురువు అంటే అతనే గురువు, అతనే తండ్రి, అతనే దేవుడు. ప్లస్ ఇంకొక చెప్తే ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళు ఒక అతనికి ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఏమండి మేము 2 క్వశ్చన్లు అడుగుతాము, మీరు 1 నిమిషంలో మాకు ఆన్సర్ చెప్తే మా కంపెనీలో జాబ్ ఇస్తామని చెప్తారు వాళ్ళు. సరే అని నెక్స్ట్ డే ఇతనే కాల్ చేసి ఓకే సార్ ఐఎమ్ రెడీ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు వాళ్ళు, మా కంపెనీలో మీకు జాబ్ ఇస్తే ఎన్ని గంటలు పనిచేస్తారు అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. అలంకరించడం జరిగింది. వారు ఇప్పుడే మీ వీడి ప్రిన్సిపాల్ గారు చెప్పినట్లుగా ఒక టీచర్గానే కాక ఎంతోమంది భావితరాలకి ఒక ఆదర్శప్రాయంగా అందించారు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అబ్దుల్ కలాం గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అలా ఎంతోమంది అందరినీ కూడా వారి జీవితాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం పిల్లలందరూ కూడా ఉంది. మీ గురువులను అందరినీ కూడా ఈ అకేషన్లో వారందరినీ కూడా పూజించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి కమలా కృష్ణయ్య గారు వారు కూడా మొట్టమొదట్లో లెక్చరర్గా 10 రోజుల పాటు పనిచేశారు. ఈ ప్రోగ్రామ్ రిలేటెడ్గా వారిని కూడా ఈరోజు ఇక్కడ ఆహ్వానించినందుకు కేఆర్రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మరో మేధావి అబ్దుల్ కలాం గారు. వీరిద్దరూ బొమ్మలు పెట్టుకొని ఈరోజు మనందరం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామంటే తప్పనిసరిగా వారి యొక్క స్ఫూర్తితో అంత పెద్ద మేధావులు మీరు కావాలంటే మనకు ఎవరు ఆశీస్సులు కావాలి? గురువు ఆశీస్సులు కావాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే మన భవిష్యత్తుని ఇచ్చేది ఎవరు? గురువులు. కాబట్టి గురువులను ఎప్పుడు కూడా మనం మరువు రాకూడదు. మనకు ప్రవర్తన కానీ, విద్య కానీ, ఇంకా మన భవిష్యత్తుని నేర్పించేదానికి కూడా మన గురువులు మనం పిల్లలందరూ కూడా నమ్ముకోవాలి. జన్మించిన తల్లిదండ్రులు వారి మాట వినాలి, వారు చెప్పినట్టు వినాలి. మరి ఆ తర్వాత మన గురువులు కూడా మనకు అన్ని విధాలా నేర్పిస్తారు. కాబట్టి వారిని మనసులో ఉంచుకొని డిసిప్లిన్గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు మీ అందరి మీద, చిన్నపిల్లలందరూ ఉన్నారు ఇక్కడ, మీ అందరి మీద ఉంది. మరి ఉపాధ్యాయులంటే ఈ సమాజంలో Thank you.
ప్రాథమిక పాఠశాలలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ఎంపీపీ రమాదేవి హాజరయ్యారు. చిలకూరులోని పాఠశాలలో జరిగిన గురు పూజోత్సవ వేడుకల్లో ముందుగా ఎంపీపీ రమాదేవి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత స్థితికి తీసుకెళ్లేది ఉపాధ్యాయులేనని కొనియాడారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మధుసూదన్ రావు, సర్పంచ్ రామ్మూర్తి, ఎంపీటీసీ సభ్యుడు మునిశేఖర్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మొదలగువారు పాల్గొన్నారు. అటువంటి పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి గురుదేవులందరికీ హృదయపూర్వకంగా మండల విద్యాశాఖ స్వాగతం పలుకుతూ ఉన్నది. ఈరోజు మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సమాజాన్ని, దేశాన్ని, వ్యక్తిని, సమాజాన్ని శాసించేటటువంటి శక్తి ఒక్క ఉపాధ్యాయుడికే ఉంది. ఉపాధ్యాయుడు ఓ సంస్కర్త కావాలి అన్నా, ఈ సమాజానికి ఓ ఇంజనీర్ కావాలి అన్నా, ఓ ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకుడు అవసరమైన, ఈ సమాజం సుభిక్షంగా ఉండాలి అన్నా, విలువలతో కూడినటువంటి సమాజంగా ఎదగాలి అన్నా దానికి కర్త కర్మ క్రియ ఉపాధ్యాయుడే. శుభాకాంక్షలు. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఉపాధ్యాయులకి మరియు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం మరియు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంతో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ ఎంతో చదువు మీద ఎంతో శ్రద్ధతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉపాధ్యాయ పదవిని పొందారు. ఎంతో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అతను ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన తర్వాత ఎన్నో పదవులని అధిరోహించడం జరిగింది. భారతదేశంలో అత్యంత గొప్ప పదమైనటువంటి రాష్ట్రపతి పదవిని కూడా అధిరోహించడం జరిగింది. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఉపాధ్యాయులు పిల్లల్ని మంచి భవిష్యత్తులో తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులు చక్కగా పిల్లలకి విద్యను అభ్యసించి, విలువలతో కూడిన విద్యను అభ్యసించి పిల్లల యొక్క భవిష్యత్తుని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు. మనుబోలు మండలంలోని కాగితాల్పూర్ గ్రామంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగితాల్పూర్ గ్రామంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చని ఆ క్లబ్ అధ్యక్షుడు అశోక్ చక్రవర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు జానకి రామిరెడ్డి, రత్నం, వెంకటేశ్వర రెడ్డి, దాత మనీష్ కుమార్, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి మొదలగువారు పాల్గొన్నారు. ఈ ఊరు ప్రజలకి కొద్దిగా రేడియేషన్ బాధ ఎక్కువగా ఉంది. దానివల్ల ఇక్కడ చెట్లు నాటాలని మా శ్యామ్ గారు, మా రొటేరియన్ మా శ్యామ్ గారు దీన్ని ప్రతిపాదించారు. దానికి ముందుకొచ్చి మనీష్ జైన్ గారు స్పాన్సర్ చేస్తున్నారు ఈ చెట్ల కార్యక్రమాన్ని. మనం దీన్ని ఎంతో పకడ్బందీగా ఈ ఊరికి ఎన్నో చెట్లు నాటాలని మేము అనుకుంటున్నాము. దీనికి గాను మొదటగా ఒక 12 చెట్లు ఈరోజు కాగితాలపూర్లో వచ్చి మేము నాటుతున్నాము. దీన్ని ఇంకా అనేక మంది దీన్ని స్పందించే రొటేరియన్స్ కూడా ముందుకొచ్చి ఎక్కువ చెట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇక్కడ మనకి ఈరోజు వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ హెల్త్ కార్యక్రమం వాళ్ళు కూడా చెప్పున్నారు, చాలా చెట్లు నాటకపోతే ప్రపంచానికే ప్రమాదం ఈ విధంగా ఉందని, ప్రపంచానికే. దానివల్ల ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా చెట్టు నీరు కార్యక్రమం, నీరు చెట్టు కార్యక్రమం పేరు మీద ముందుకొస్తుంది. అలాగే ఈ శ్యామ్ కుమార్ కూడా ఈ ఊర్లో వచ్చి చెట్టు నాటడం సంతోషంగా ఉంది. మేము నాటే చెట్లు ఈ ఊర్లో లేవని కాదు, కానీ చెట్టు పర్యావరణాన్ని రక్షిస్తుందనే దానికి సంకేతంగా ఇక్కడ ఈరోజు నాటుతున్నాం. అయితే ఇది నాంది మాత్రమే. ఇంకా అనేక చెట్లు ఈ ప్రాంతంలో నాటాలన్న కోరిక రోటరీ క్లబ్కు ఉంది. ఎందుకంటే ఈ పవర్ గ్రిడ్ ఈ ప్రాంతంలో వచ్చిన తర్వాత రేడియేషన్ ప్రభావం ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనతో దాని నుండి ఈ గ్రామ ప్రజలను, ఈ పరిసర ప్రాంత పక్షులు, జంతు సంతతిని కూడా రక్షించాలనే ఒక ఉద్దేశంతో ఈ సంకల్పం చేయబడింది. ఇప్పుడు ఏమైందంటే ఈరోజు చూడండి ఎంత ఉష్ణోగ్రత ఉందో. ఇంతకు ముందు రోజుల్లో ఇంత వేడి ఉండేది కాదు ఈ సమయంలో. దీనికి కారణం ఏంటంటే స్వాతంత్ర్యం వచ్చే నాటికి 36% ఉండిన అడవులు ఈరోజు 18% కంటే లోపలికి వచ్చేసాయి. దానివల్ల ఉష్ణోగ్రత, ఆక్సిజన్ తగ్గిపోయి వాతావరణంలో చెట్లు విడుదల చేసే ఆక్సిజన్ తగ్గిపోయి జనాభా ఎక్కువయ్యి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. క్లబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకి రామిరెడ్డి గారు,
గూడూరు మొత్తం సభ్యులు మొత్తం కలిసి కాగితాలపూర్ గ్రామానికి ఒక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వల్ల రేడియేషన్ ఉందని దీన్ని ప్రత్యేకమైన చెట్లు నాటే కార్యక్రమాన్ని తలపెట్టాలని ఈరోజు మనస్ఫూర్తిగా వాళ్ళు వచ్చి ఈ ఊర్లో కొన్ని చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ ఇంకా కొంతకాలానికి ఇంకా కొంతమంది దాతలు వచ్చి ఈ ఊర్లో అనేక చెట్లు నాటుతారని ఆశిస్తూ ఈరోజు మైనాభాయ్ సహకారంతో ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం కూడా నీరు చెట్టు అనే కార్యక్రమం స్థాపించి ప్రతి ఊర్లోనూ చెట్ల కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెట్లు నాటేది ఈ రేడియేషన్ అంతా పోయేదానికి చెట్లు ఎంతో దోహదపడతాయి. మనం ప్రతి ఇంట్లో కూడా విలేజ్లో అయితే ఒక్కొక్క చెట్టు నాటితే బాగుంటుంది. అందరికీ కూడా చెట్లు చల్లని నీడనిస్తాయి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా రోటరీ ప్రెసిడెంట్ గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో గురు పూజోత్సవ వేడుకలు జరిగాయి. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు బొమ్మిరెడ్డి పద్మ, మండల ఉపాధ్యక్షురాలు మట్టం శ్రావణి, ఎంపీడీఓ భవానీ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు రవిచంద్ర, మస్తానయ్య, శివకుమార్ మొదలగువారు పాల్గొన్నారు. ఈరోజు గురు పూజోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అటువంటి మహానుభావులు ఉండబట్టే ఈరోజు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా మంచి విలువలతో కూడిన విద్యలను నేర్పించి పిల్లల భవిష్యత్తును ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్ళగలుగుతున్నారు. అటువంటి గురువులను మన సమాజంలో ఎంతో గౌరవింపబడుతున్నారు. ఉపాధ్యాయులందరూ కూడా దేవునితో సమానంగా చూస్తున్నారు. ఉపాధ్యాయులంటే నేను కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి నేను పెద్దగాను నాకు ఆ విద్య విలువ ఏంటో ఇప్పుడు తెలిసి వస్తుంది. అందుకని ఉపాధ్యాయులు అంటే నాకు చాలా గౌరవం. ఇప్పటికి కూడా మా టీచర్లు కానీ అవపడితే నేను వాళ్ళు ఇంకా సార్ నేను ఇంతగా చదువుకోలేకపోయాను అని చాలా బాధపడతా ఉంటాను వాళ్ళ ముందర. అందుకని చదువు విలువ తెలియాలంటే ఉపాధ్యాయులు ఉంటేనే ఆ విలువ తెలుస్తుంది. మన సమాజంలో ఉపాధ్యాయులకు ఒక మహోన్నతమైన స్థానం ఉంది. ఈ సెప్టెంబర్ 5వ తేదీన ప్రతి సంవత్సరము ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరూ కలిసి ఒక దగ్గర చేరతారంటే, ఒకే గొడుగు కింద చేరతారంటే అది పాఠశాల మాత్రమే. అక్కడ పిల్లల్ని కులమతాలకు అతీతంగా అందరినీ ఒక ఆప్యాయంగా చూడగలిగినంత మనస్తత్వం గురువులకు మాత్రమే దక్కింది. అందుకే మన పెద్దలు కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. తల్లి, తండ్రి తర్వాత అంత గొప్ప స్థానానికి గురువుకే ఇచ్చారు. అంటే తర్వాతే దేవుడు కూడా. అంటే దేవుడి కంటే కూడా గొప్ప స్థానం గురువులదే. కాబట్టి ఆ గురువుల గురించి ఉద్దేశించి నేను మాట్లాడేది ఏమీ లేదు. వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నదే కానీ వాళ్ళ గురించి ఉద్దేశించేది ఏం లేదు. కాబట్టి అందరికీ కూడా గురువులకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేత్రదానంతో మరొకరికి వెలుగు నింపిన వారం అవుతామని డాక్టర్ హెప్సిబా తెలిపారు. గూడూరులోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో నేత్రదానంపై ఆ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ హెప్సిబా మాట్లాడుతూ శరీరంలో నేత్రాలు ప్రధానమైనవన్నారు. నేత్రదానంతో మరొకరికి లోకాన్ని చూపించవచ్చని నేత్రాలను దానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సునీత సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు సారంగం శ్రీనివాసులు, సులక్ష్మి మొదలగువారు పాల్గొన్నారు. మనం భారతదేశంలో 1,20,00,000 మంది అంధులు ఉన్నారు. అందులో సగం మంది చిన్నపిల్లలు. కార్నియల్ దెబ్బతినడం వల్ల, అంటే మన కంటి పొరలోని నల్లగుడ్డును పైనుండే పొర దెబ్బతినడం వల్ల వాళ్ళు అంధులుగా మారినారు. ఈ అంధులని రక్షించి వాళ్ళకి తిరిగి చూపును ప్రసాదించాలంటే కార్నియల్ గ్రాఫ్టింగ్ అనే ఒక చిన్న శస్త్రచికిత్స అవసరం. కార్నియల్ గ్రాఫ్టింగ్ అంటే అటువంటి చీకటి మనం 5 నిమిషాలే భరించలేము. 12 ఏళ్ల లోపు 12 ఏళ్ల నుంచి వయసు కలిగిన బిడ్డలు కొన్ని లక్షల మంది అటువంటి చీకటిని భరిస్తున్నారు. ఆ చీకటిని దూరం చేసే శక్తి మనలోనే ఉంది. మనం చేయాల్సిందంతా ఏంటంటే, చాలామంది మేడం మేము చనిపోతే మా కళ్ళకి చేస్తాము, ఒక ఫారం ఉంటుంది అగ్రిమెంట్ ఫారం మాదిరి, అది రాసేస్తాం మేడం అంటారు. అట్టగానే నేను రాయించుకుంటే ఈరోజు మన సంస్థకు 1,00,000 ఫారాలు ఉంటాయి. కానీ అవి నా దృష్టిలో వేస్ట్. ఎందువల్లంటే అట్ట రాసిచ్చిన వ్యక్తి చనిపోయినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమతి కంపల్సరీ. ఈరోజు ఉదయం ఒకరు ఫోన్ చేశారు, చనిపోయారు. చేయడం వలన మనిషి ఒక్కరే
కానీ ఇద్దరికి అది ఉపయోగపడుతుంది. అంటే ఒకటి వల్ల ఇద్దరు చూపుని పొందగలుగుతున్నారు. అసలు అవసరం ఎందుకు వస్తుంది మనకి అంటే కార్నియా ఎవరికైతే పాడవుతుందో అంటే నల్లగుడ్డు పొర ఎవరికైతే పాడవుతుందో వాళ్ళకి అవసరం ఉంది. ఏ సందర్భాల్లో నల్లగుడ్డు పాడవుతుంది, ముందు పాడవకుండా మనం చూసుకోవాలా. తర్వాత నేత్రదానం చేస్తారులే, పెట్టుకోవచ్చులే, నాకు అవకాశం ఉందిలేని పోగొట్టుకోకూడదు కదా. అసలు నల్లగుడ్డు ఎందుకు పాడవుతుంది? గూడూరు పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు ఇస్మాయిల్, కమల కుమారి, వరప్రసాద్, సీనయ్య, పివి రమణ, శ్రీధర్ రాజు, వెంకటేశ్వరరావు, పిడి మోహన్ రాజు మొదలగువారు పాల్గొన్నారు. He was born as the second son of Sarvepalli Veeraswamy and Seetamma in a Telugu speaking household on September 5th, 8th. స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏర్పాటు చేసినందుకు ఉపాధ్యాయ లోకం తరఫున ప్రభుత్వం వారందరికీ కూడా ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే కూడా గొప్పదని, ప్రపంచాన్ని తీర్చిదిద్దగలిగింది ఒక్క ఉపాధ్యాయ వృత్తినని సవినయంగా మనవి చేసుకుంటూ ఈ దినము మా పాఠశాలలో సోదర ఉపాధ్యాయులైనటువంటి శ్రీ టి వరప్రసాద్ గారిని, ఎన్ సీనయ్య గారిని, కమల్ కుమార్ గారిని, మేడం గారిని, తర్వాత రమణ గారిని, తర్వాత శ్రీధర్ సార్ని మా పాఠశాల విద్యార్థులు ఎంపిక చేయడం జరిగింది. ఆ ఉత్తమ ఉపాధ్యాయులకు మేము సన్మానం చేసి ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీని విజయవంతంగా జరుపుకున్నాం. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం రాత్రి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ దర్శన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడి వేషధారణతో పట్టణంలో శోభాయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి ప్రముఖులు మొదలగువారు పాల్గొన్నారు. గోపాల బాలకృష్ణ గోకులాష్టమి ఆ బాల గోపాల పుణ్యాల పున్నమి ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని నందనందనుడు నడచిన చోటే నవనందనవని గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో వేదాంత విద్యా కృష్ణ హరే గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో వేదాంత విద్యా కృష్ణ హరే
పురస్కరించుకొని ఉపాధ్యాయుల గొప్పతనాన్ని స్వాంతన సేవా సంస్థ అధ్యక్షుడు విజయ్ కుమార్ వివరించారు. తను పాడిన పాట అందరినీ ఆకట్టుకుంటోంది. శివాబి ఛానల్ ప్రేక్షకులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. సమాజంలో రాష్ట్రపతులు, ప్రధానులు, మంత్రులు, కలెక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, యాక్టర్లు, డాక్టర్లు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ తయారు చేసేది టీచర్స్, ఉపాధ్యాయులు. కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుల్ని మనం గౌరవించాలి. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల గురించి ఒక ప్రత్యేకమైన పాట నేను పాడబోతున్నాను. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని, మీరే విద్యార్థుల మార్గదర్శకులు, మీరే చిన్నారుల విజయానికి నిచ్చెనలు, మీరే విద్యార్థుల మార్గదర్శకులు, మీరే చిన్నారుల విజయానికి నిచ్చెనలు. జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు, జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు, ఆచార్యులు, ఆచార్యులు. ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని, తల్లిదండ్రులు జన్మనిచ్చి మీ యొద్దకు పంపితే అక్షరాలు నేర్పించి అక్షరాస్యులను చేసి, తల్లిదండ్రులు జన్మనిచ్చి మీ యొద్దకు పంపితే అక్షరాలు నేర్పించి అక్షరాస్యులను చేసి, విద్యాబుద్ధులు నేర్పించి బుద్ధిమంతులుగా మార్చి, విద్యాబుద్ధులు నేర్పించి బుద్ధిమంతులుగా మార్చి, విలువలు నేర్పించి విజేతలుగా చేస్తారు, విలువలు నేర్పించి విజేతలుగా చేస్తారు. జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు, జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు, ఆచార్యులు, ఆచార్యులు. ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని, రాష్ట్రపతులు ప్రధానులకు మీరే చదువు చెబుతారు, డాక్టర్లకు యాక్టర్లకు మీరే చదువు చెబుతారు. రాష్ట్రపతులు ప్రధానులకు మీరే చదువు చెబుతారు, డాక్టర్లకు యాక్టర్లకు మీరే చదువు చెబుతారు. సైంటిస్టులు సంస్కర్తలు మీ నుండే వస్తారు, సైంటిస్టులు సంస్కర్తలు మీ నుండే వస్తారు. మీరంటూ లేకుంటే మూడో నేత్రం లేదు, మీరంటూ లేకుంటే మూడో నేత్రం లేదు. జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు, జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు, ఆచార్యులు, ఆచార్యులు. ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని, గుడిలోన దేవుడుండి భక్తులను దీవిస్తే, బడిలోన మీరుండి బాలలకు భవితనిచ్చి, గుడిలోన దేవుడుండి భక్తులను దీవిస్తే, బడిలోన మీరుండి బాలలకు భవితనిచ్చి, గొంగళి
పురుగులను సీతాకోక చిలుకలుగా, గొంగళి పురుగులను సీతాకోక చిలుకలుగా, శిలలను చెక్కి మీరు శిల్పాలుగా మార్చుతారు, శిలలను చెక్కి మీరు శిల్పాలుగా మార్చుతారు. జ్ఞానాన్ని అందించే గురువులు మీరు సావిత్రిబాయి పూలే వారసులు, జ్ఞానాన్ని అందించే గురువులు మీరు సర్వేపల్లి రాధాకృష్ణ వారసులు, మీరు సావిత్రిబాయి పూలే వారసులు, మీరు సర్వేపల్లి రాధాకృష్ణ వారసులు, మీరు సావిత్రిబాయి పూలే వారసులు, మీరు సర్వేపల్లి రాధాకృష్ణ వారసులు. మనుబోలు మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన రాజ్యలక్ష్మి వెంకటేశ్వర్లను ఎంఈఓ మంజులాక్షి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణమనాయుడు, ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి, అనిల్, ప్రసాద్ మొదలగువారు పాల్గొన్నారు. ఈ వేడుకలో పాల్గొని మా ఉపాధ్యాయులందరినీ కూడా అభినందించినందుకు మేము ఎంతో సంతోషిస్తాం. ఏ వ్యక్తికైనా వాళ్ళు పనిచేసే ఉపాధ్యాయుడిగా పనిచేసే చోట ప్రజాప్రతినిధులు ఆ గ్రామం సర్పంచ్ వాళ్ళు వచ్చి మనల్ని అభినందిస్తే మన జీవితంలో అంతకంటే గొప్పతనం ఏముంది. సో ఇది చాలా సంతోషకరమైన రోజు. ఉపాధ్యాయులు అనేది మేము ఎప్పుడు విద్యార్థులతో, పేద విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మేము పేద విద్యార్థులకి ఉపాధ్యాయ విద్య గడుపుతూ వారిని ఉన్నత స్థితిలో తీసుకొస్తే మాకు మంచి ఆనందం. అట్లాగే మా పాఠశాలను కూడా, మా ఎల్ఎన్పురం పాఠశాలను కూడా మేము బ్రహ్మాండంగా తీర్చిదిద్దాము. తీర్చిదిద్ది 2 బిల్డింగ్లు కూడా మన గ్రామస్తుల సహకారంతో, సర్పంచ్ గారి సహకారం, వాళ్ళందరి సహకారంతో, పెద్దల సహకారంతో బాగా చేసి ఉన్నతంగా తీసుకొచ్చాము. అవన్నీ గుర్తించి విద్యాశాఖ వారు మాకు అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషం. వెంకటేశ్వరరావు గారు మా స్కూల్ని చాలా, పిల్లల్ని చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మాకు మా టీచరు మా స్కూల్లో ఉన్నది మాకు గర్వకారణం. మా పిల్లలు బాగా చదువుకుంటూ సారు కింద అన్నదండలతో బాగా చదువుకొని బాగా పిల్లలు అభివృద్ధి చెందుతున్నారు. సైదాపురం మండలంలోని చాగనం రాజుపాలెం గ్రామంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాదరక్షలు పంపిణీ చేశారు. దాతలుగా ముప్పాళ్ల పుల్లంరాజు, కృష్ణమ్మలు వ్యవహరించారు. చాగనం రాజుపాలెం గ్రామంలో ముప్పాళ్ల పుల్లంరాజు, కృష్ణమ్మల చేయూతతో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాదరక్షలు పంపిణీ చేశారు. గత 10 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారని వక్తలు కొనియాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముప్పాళ్ల శివరామరాజు, రాఘవరాజు, పరశురాం, వర్మరాజు, రాజేష్ మొదలగువారు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ముప్పాళ్ల పుల్లంరాజు, కృష్ణమ్మ వాళ్ళ కుమారులైన నలుగురు, రఘురామరాజు, శివరామరాజు, పరశురామరాజు, రాఘవరాజు వాళ్ళ ఫ్యామిలీ అన్నదాన కార్యక్రమం, పేద పిల్లలకు పుస్తకాలు, నోట్సులు, పాదరక్షలు సప్లై చేస్తున్నాం. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ముప్పాళ్ల రఘురామరాజు వారి సతీమణి శాంతమ్మ, ముప్పాళ్ల శివరామరాజు సతీమణి పార్వతమ్మ, ముప్పాళ్ల పరశురామరాజు సతీమణి శారదమ్మ, ముప్పాళ్ల రాఘవరాజు వారి సతీమణి భాగ్యమ్మ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఈ పుస్తకాలు, పేనాలు మరియు నిర్విరామంగా అన్నదానం జరుగుతున్నవి. మనుబోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులను సన్మానించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సూర్యనారాయణ, మహమ్మద్ రఫీ, ప్రసాద్, నాగజ్యోతి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సహవాసం చేయబాగండి, విశ్వాసం కలిగి ఉండాలా, మనసులో ఎటువంటి చెడు భావం పెట్టుకోకూడదు, అందరూ స్నేహభావంతో ఉండాలా. ఒకరు మంచి కోరాలనే కానీ ఎప్పుడు కూడా చెడు కోరకూడదు. ఎప్పుడైతే మంచి మనస్తత్వం ఉంటుందో అప్పుడే ఉన్నత స్థానానికి రావడం, అందరి ముందు గౌరవంగా సమాజంలో బ్రతకగలిగినటువంటి సామర్థ్యం మనకు వస్తుంది. ఈరోజు మన పాఠశాలలో 4 ఉపాధ్యాయులకి మీ అందరూ కలిసి సన్మానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఆనవాయితీ కొనసాగించాలని చెప్పి రాబోయే సంవత్సరాల్లో ఇంకా మీరు చైతన్యవంతులై ఇంకా ఉపాధ్యాయ దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరపాలని చెప్పి ఆశిస్తున్నాను. ఎందువల్లంటే ఉపాధ్యాయుల్ని గుర్తించి మరి మీ తల్లిదండ్రులు కానీ సమాజం కానీ ఈ సన్మానం అనేది చేయాలి. కానీ మరి సమాజం పాఠశాలకు దూరంగా ఉంటుంది, ఉపాధ్యాయులకు దూరంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉపాధ్యాయుల నుండి మరి బెనిఫిట్ పొందేది మరి మీరే. కాబట్టి మీ
తల్లిదండ్రుల యొక్క సహాయంతో ఇటువంటి ఉపాధ్యాయ దినోత్సవం మరిన్ని జరపాలని చెప్పి పిల్లలు వచ్చిన దానికి చాలా హ్యాపీగా ఉంది. ఇక మన స్కూల్ టీచర్స్ అందరికీ మీ అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలుపుకుంటాను. ఎందుకంటే ఇది నాకు ఈ స్కూల్ స్పెషల్ కాబట్టి, ఈ స్కూల్ మీ స్కూల్ కంటే ముందు నా స్కూల్ కాబట్టి నాకు ఆ ఫీలింగ్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. కాబట్టి మా టీచర్స్ అందరూ మన స్కూల్లో పనిచేస్తున్నారనే ఫీలింగ్, మన స్కూల్లో మన టీచర్స్ చాలా చక్కగా పనిచేస్తున్నారనే ఫీలింగ్ నాకు ఉంది ఫస్ట్ నుంచి. కాబట్టి ఈ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి మా స్కూల్ విద్యార్థుల తరఫున, మా స్కూల్ తరఫున. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయని సేవా సమితి అధ్యక్షుడు మయూరి శ్యామ్ యాదవ్ తెలిపారు. ఈ వేడుకలకు అందరూ హాజరు కావాలని ఆయన కోరారు. గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణుని జన్మాష్టమి శుభాకాంక్షలు. రేపు అంటే ఆదివారం సాయంత్రం 5 గంటలకు గూడూరులోని డిఆర్డబ్ల్యూ కాలేజీ నందు శ్రీకృష్ణ సేవా సమితి మరియు యాదవ్ సోదర ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుక జరుగును. ఈ వేడుకల నందు గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. ముందుగా ప్రాస్పర్ స్కూల్లో విద్యార్థులచే డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది. అదేవిధంగా మినీ గురుకులం విద్యార్థులచే డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. మరియు శిశు మందిరం పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. అదిగాక మిమిక్రీ శాంతకుమార్ చే మిమిక్రీ ప్రోగ్రాం, బాలాజీ హైదరాబాద్ వారిచే బొమ్మ ప్రదర్శన, అదేవిధంగా ఫిమేల్ వింగ్కి మగపిల్లవాడు శ్రీగుంతో అనుగురించి పాడతాడు. ఇవన్నీ కూడా ఉంటాయి కనుక గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిన కోరుతున్నాను. మన్బల్ మండలంలోని కాగితాలపూర్ గ్రామంలో గురు పూజోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు భూపతి, అంగన్వాడీ కార్యకర్తలు విజయమ్మ, గౌరీ మొదలగు వారు పాల్గొన్నారు. కాబట్టి ఆయన తర్వాత కాలంలో మనకు ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పనిచేశారు. ఎన్నో విశ్వవిద్యాలయాలకి ఛాన్సలర్గా కూడా పనిచేశారు. మామూలుగా వేరే దేశంలో నుంచి ప్రొఫెసర్ని మన దేశం తీసుకొస్తారు. కానీ మన దేశంలో ఏకైక మేధావిగా విదేశాలకు పోయి యూనివర్సిటీలో పనిచేసిన ఏకైక వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఈయన తను వృత్తి పట్ల తనకుండే అభిమానాన్ని దృష్ట్యా ఆయన మీద మనకుండే గౌరవం దృష్ట్యా ఆయన పుట్టినరోజున మనం గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈయన ఏ ధనవంతులుగా జన్మించిన ఆయన కాదైనా నిరుపేద కుటుంబంలో జన్మించి తన అవిరవమైన కృషితోటి, అకుంఠ దీక్షతోటి ఉన్నత చదువు చదివి తద్వారా ఉన్నత స్థానాన్ని పొందినాడు. ఎవరో ఇచ్చిన కాదు, తనకు తానుగా ఆ రాష్ట్రపతి అత్యున్నత పదమైన రాష్ట్రపతి స్థాయికి ఆయన ఎంపిక కాబడిన వ్యక్తి. ఎలా వచ్చాడు? కష్టపడి చదువుకొని. కృష్ణాష్టమి సందర్భంగా గూడూరు పట్టణంలో శ్రీకృష్ణ సత్యభామ రుక్మిణి ఊరేగింపు వైభవంగా జరిగింది. గూడూరులోని గీతా మందిరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపులో భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలాటాలు ఆకట్టుకున్నాయి. గోపాల బాలకృష్ణ గోకులాష్టమి, ఆ బాల గోపాల పుణ్యాల పున్నమి, ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని, నందనందనుడు నడచిన చోటే నవనందనవని. గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే, దేవేల రూపాల వేద హరే నమో వేదాంత విద్యా కృష్ణ హరే. గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే, దేవేల రూపాల వేద హరే నమో గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా. గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా. నవమోహన జీవన వరమిచ్చెనమ్మా.
ఏక కుటుంబమనే గీత చెప్పెనమ్మా. గూడూరు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా రాత్రి అమ్మవారికి దీపాలంకరణ పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గూడూరులోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పుష్పార్చన ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొన్నారు. धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ
గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజ నిర్వహించారు. చల్లా సన్యాసయ్య సంధ్యలు ఉభయకర్తలుగా వ్యవహరించారు. గూడూరు మండలంలోని చెన్నూరు శివాలయంలో కొలువై ఉన్న శ్రీ కామాక్షిదేవి అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవనారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో భవనారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. గురు పూజోత్సవ కార్యక్రమంలో పుర కమిషనర్ మోదకొండ. జెడ్పీ నిధులతో పాఠశాలల్లో మౌలిక వస్తువులు. సైదాపురంలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ శిరీష వెల్లడి. వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు.
డిఎన్ఆర్ లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, పురవీధుల్లో ఊరేగిన శ్రీకృష్ణ భగవానుడు. అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు, రాజరాజేశ్వరి, కన్యకా పరమేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. మన తరకసరం నమస్కారం. Audio Jungle.